హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్లో ఇంకా అరెస్టు జరగనే లేదు. మరో కేసులో ఇరుక్కోబోతా ఉన్నారు. ఇప్పటికే మద్యం కేసులో అంతిమ రఫ్తుదారు జగన్మోహన్ రెడ్డి నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయల ముడుపులు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుండేవి. ఆయన చెప్పిన చోటికి చెప్పిన వ్యక్తుల దగ్గరికి వెళ్తుండేవి. రాజు కేసిరెడ్డి ఈ డబ్బులన్నీ వసూలు చేసి మిథున్ రెడ్డి ద్వారా, విజయసాయి రెడ్డి ద్వారా, బాలాజీ గోవిందప్ ద్వారా అంతిమ లబ్ధిదారు అయినటువంటి బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డికి పంపించేవాడు. ఇది ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్లో జరిగిన విచారణలో ఇప్పటికే సిట్టు పొందుపరిచినటువంటి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో పొందుపరిచిన అంశాలు. నేను సొంత కవిత్వం చెప్పట్లేదు. పేజ్ నెంబర్ 131, పేజ్ నెంబర్ 298 సిట్టు ఛార్జ్ షీట్లో పేర్కొన్న అంశాలు మాత్రం. అంటే పేజీ నెంబర్తో సహా చెప్తున్నా. మళ్ళీ కార్తీక్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదేస్తున్నాడు అనుకోవద్దు. ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ను విచారిస్తున్న సిట్టు చెప్పిన అంశాలను నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక పెద్ద గనుల స్కామ్, దాదాపు 2200 కోట్ల రూపాయల గనుల స్కామ్. మద్యం స్కామ్ ఎంత అండి? ఇప్పటి వరకు సిట్టు చేర్చింది 3500 కోట్లు. ఇది ముడుపులు, ఇది మొత్తం స్కామ్ కాదు, ఇది ముడుపులు. రాష్ట్ర ప్రభుత్వానికి 18,600 కోట్ల రూపాయల నష్టం చేకూరింది ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ వల్ల. ప్రభుత్వానికి 18,000 కోట్ల రూపాయల ఆదాయం పోయింది. జగన్మోహన్ రెడ్డి గారి టీంకి 3,500 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ని రెండే ముక్కల్లో చెప్పాలంటే చెప్పే మాట. ఇప్పుడు గనుల ద్వారా, ఆంధ్రప్రదేశ్ గనుల ద్వారా 2,200 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి టీంకి వెళ్ళింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంత నష్టం చేకూరింది అనేది ఇంకా రావాల్సింది, లెక్కలు రావాల్సింది. ఇప్పటికే నెల్లూరు క్వార్జ్, అంటే మామూలుగా గనులు అంటే ఏంటి? మట్టి కావచ్చు, ఇసుక కావచ్చు, కంకర కావచ్చు, గ్రానైట్ కావచ్చు, బాక్సైట్ కావచ్చు, ఇవన్నీ కూడా గనుల కిందకే వస్తాయి. ఇప్పటికే గనుల శాఖ డైరెక్టర్గా పనిచేసిన వెంకరెడ్డిని అరెస్ట్ చేశారు గతంలో. అతని నుంచి కొన్ని వివరాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం గనుల ద్వారా 2,200 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్కో వసూలు చేశారు అనేటువంటిది ప్రాథమికంగా ఎంక్వైరీ చేస్తున్న అధికారులకు వచ్చిన ఒక అంచనానే. ఇంకా రేపు రాబోయే కాలంలో ఇంకా తేలితే చెప్పలేము. ఒక నెల్లూరు జిల్లాలో జరిగే క్వార్జీలోనే నెలకి 20 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి అందాయంట. నెలకి 20 కోట్ల రూపాయలు. ఇప్పుడు మద్యం స్కామ్లో మనం ఎంత మాట్లాడుకుంటున్నాం? నెలకి 50 నుంచి 60 కోట్లు. ఇప్పుడు కేవలం క్వార్జీలోనే 20 కోట్లు. ఈ క్వార్జీ కుంభకోణంలో ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించిన పెద్ద మనిషి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ మీద కూడా అభియోగాలు వస్తూ ఉన్నాయి. అనిల్ కుమార్ యాదవ్ అంటే ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఈయన, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన, 2.5 years ఆయన, 2.5 years ఈయన క్వార్జీ అక్రమ తవ్వకాలను చేపించేసి, అక్రమ రవాణా చేపించేసి, అక్రమ రవాణాలో ప్రతి వెహికల్ నుంచి కూడా 5,000 నుంచి 7,000 రూపాయల కమిషన్ వసూలు చేసి, ఆ వసూలు చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి వాటాలో జగన్మోహన్ రెడ్డి గారు పంపించేవాళ్ళు. దానికి నెలకి 20 కోట్ల రూపాయలు పంపించారు అనేటువంటిది ఇప్పుడు ప్రాథమికంగా ఒక నిర్ధారణకి అధికారులు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. మొత్తం గనులు అంటే నెల్లూరు జిల్లాలో క్వార్జీ ఉంది, గూడూరు ఏరియాలో ఇంకో రకమైన శాండ్ ఉంది, వైజాగ్ ఏరియాలో బాక్సైట్ ఉంది. మొత్తంగా దీంట్లో కూడా ఒక 50 కోట్లు, ఒక అంచనాగా 50 కోట్ల రూపాయలు మొత్తం గనుల ద్వారా. ఒక క్వార్జీలో 20 కోట్లు, మొత్తం గనుల్లో ఒక 50 కోట్ల రూపాయలు ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చోటకి డబ్బులు పోతుండే. ఇదంతా జనం డబ్బే అండి. సహజ వనరుని దోచేసి సంపాదించిన డబ్బు. అది 50 కోట్లలో మట్టిని దోచేసి ఉండొచ్చు, కంకరను దోచేసి ఉండొచ్చు, ఇసుకను దోచేసి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బాక్సైట్తో, వైజాగ్ ఏరియాలో ఉంటుంది, బాక్సైట్ దోచేసి ఉండొచ్చు. ప్రకృతి సహజ వనరులను దోచేసి నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయలు గనులు దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి వెళుతుండేవి. ఆయన చెప్పిన వ్యక్తుల దగ్గర పోతుండేవి. ఇప్పుడు వస్తున్నటువంటి అంశం ఇది. మనం మద్యం విషయంలో విన్నాం. సారా కుంభకోణంలో ఎక్కడెక్కడ డెన్నులు పెట్టారు, మొత్తం 7 డెన్నులు వివరాలతో సహా మొన్న మా ప్రతినిధి వలి మీకు వీడియో చేసి వినిపించాడు. ఎక్కడెక్కడ డెన్నులు పెట్టాడు, అడ్రస్లు ఏంటి. హైదరాబాద్లో 6 డెన్నుల అడ్రస్లు, తాడేపల్లి ప్యాలెస్లో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్, జగన్మోహన్ రెడ్డి గారికి అపార్ట్మెంట్ ఆయన ఉండే ప్యాలెస్ పక్కనే చాలా క్లియర్గా అడ్రస్తో సహా మనం టీవీ మా ప్రతినిధి వలి మీకు వీడియో చేసి మరీ చూపించాడు. ఎక్కడ పెట్టారో అనేది సిట్టు వివరాలు అందించిన దాని ప్రకారం అవన్నీ ఛార్జ్ షీట్లో ఉన్న అంశాలే. ఇప్పుడు ఇక్కడ కూడా ఏ టెన్నులు వినాల్సి వచ్చిందో ఇప్పుడు మనం అంతా
ఇక నెల రోజులు ఎక్కడెక్కడ డన్నులు పెట్టారు, ఎక్కడెక్కడ డబ్బులు పంపించారు, ఎక్కడెక్కడ చేతులు మార్చారు, ఏ అకౌంట్లోకి మార్చారు, దీన్ని ఎక్కడెక్కడ ఏ దేశాల్లోకి ఇన్వెస్ట్మెంట్స్ మార్చారు, మద్యం దాంట్లో దుబాయ్కి కొన్ని డబ్బులు పంపించినట్టు, ఆఫ్రికా కొన్ని డబ్బులు పంపించినట్టు, ఇక్కడ గనులు దాంట్లో ఈ డబ్బులు ఎక్కడ పంపించారు, ఇవన్నీ రాబోయే కాలంలో మనం వినాలి, వినటానికి సిద్ధంగా ఉండాలి, వినటానికి మనంతా సిద్ధంగా ఉండాలి. ఆగమాగం జగన్నాథం ఏదో మన పల్లెటూళ్ళు అంటారు కదా, అలా ఉంది. 2019 నుంచి 2024 మధ్య జరిగిన స్కాముల వివరాలు చూస్తూ ఉంటాయి. ఓ రకంగా జర్నలిస్ట్గా మాకే ఒక బాధ, ఆక్రోశం, ఆవేదన కలుగుతూ ఉంది. ఇప్పుడు మేము జర్నలిస్టులం కాబట్టి న్యూట్రల్గా ఉండాలి కాబట్టి, ఏ రాజకీయ పార్టీ మీద కావాలని వీడియోలు చేయకూడదు కాబట్టి ఈ స్కాములు చూసి చూడటం అవ్వాలా, లేదు అంటే ప్రజల కోసం ప్రజల తరపున ఈ స్కాములను ఎక్స్పోజ్ చేయాలా, అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే స్కాములు జరగలేదు అంటానికి ఏం లేదు. మద్యం స్కామ్ అయితే చాలా క్లియర్గా కనపడతా ఉంది. ప్రజలకు ఏ బ్రాండ్ అమ్మారు, ఎలా ప్రజలను చంపారు, ఎలా క్యాష్ అండ్ క్యారీ పద్ధతులు అమ్మారు, అది ప్రజలకు కనపడుతున్న అంశం. ఇప్పుడు నెల్లూరు జిల్లాలోకి మీరు వెళ్ళి అడగండి, ఆ ఏరియాలో పోయి అడగండి, క్వారీ అక్రమ తవ్వకాలు జరిగాయా లేదా, అక్కడ గిరిజనులు అడగని చెప్తారు. అంటే ఇవన్నీ జరిగాయని కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు, జరగలేదు అని నమ్మటానికి లేనప్పుడు, కళ్ళ ముందు స్కామ్ కనపడుతున్నప్పుడు మనం ఒక వ్యక్తిని టార్గెట్ చేయకూడదు, ఓ రాజకీయ పార్టీని టార్గెట్ చేయకూడదు, న్యూట్రల్గా ఉండాలి, జర్నలిస్ట్గా ఉండాలి అనే కారణం చేత మనం చూస్తున్నట్టు పోవాలా. నేనైతే ఒక నమ్ముతాను, శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, కురుక్షేత్ర మహాయుద్ధంలో పాండవుల తరపున నించొని ఒకటి చెప్తాడు, ధర్మం వైపు మనం ఉండాలి తప్ప న్యూట్రాలిటీ అనేది కరెక్ట్ కాదు. ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధంలో ధర్మం తరపునే ఉండాలి, వాస్తవానికి అవాస్తవానికి జరుగుతున్న పోరాటంలో వాస్తవం వైపే ఉండాలి, నిజానికి అబద్ధానికి జరిగే ఫైటింగ్లో నిజం వైపే నిలబడాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా నిజం వైపే నిలబడాలి అనేది ఒకటి ఉంటుంది. అదే నమ్ముతాను, అందుకనే ఇలా చేస్తున్నాను. సగటు వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. కట్టకార్తికి ఏ రాజకీయ పార్టీకి సంబంధం ఉండదు. కాకపోతే ఏంటంటే మీరు తెలుసుకోండి ఈ స్కాములు నిజమా కాదా అనేటువంటిది. గుడ్డిగా ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఎవరు చేయట్లేదు అవినీతి, అంతా కామన్ అయిపోయింది. అవినీతి అన్నదాన్ని ప్రజలు వదిలేశారు. కానీ రేపొద్దున మిమ్మల్ని కూడా అమ్మేసే రోజు వస్తుంది. ఇలాంటి స్కామ్లను వదిలేస్తే మిమ్మల్ని కూడా అమ్మేస్తారు. ఈ మద్యం స్కామ్లో, సారా స్కామ్, మద్యం స్కామ్ అంటున్నాను నేను, సారా స్కామ్లో 30,000 మంది చనిపోయారు. ఎవరిస్తారండి జీవితాల వాళ్ళకి? లివర్లు, కిడ్నీలు పోగొట్టుకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారంట. ఎవరిస్తారండి జీవితాల వాళ్ళకి? మనం వదిలేబట్టే, మనం చూస్తున్నట్టు పోబట్టే, మనం మాట్లాడకపోబట్టే, మన మౌనం వల్లే ఇదంతా జరుగుతూ ఉంది. సరే, ఓన్లీ సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఆ క్వాజీ తవ్వకాల ద్వారా 20 కోట్లు, మొత్తం గనుల ద్వారా 50 కోట్లు డబ్బులు చేతులు మారాయి. ప్రతి నెల కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయని. ప్రతి నెల 50 కోట్లు అంటే ఇప్పుడు మొత్తానికి ఒక అంచనాగా వచ్చింది 2,200 కోట్ల రూపాయలు చేతులు మారాయి అనేటువంటిది. ఈ 2,200 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికే పోయి ఉంటే మళ్ళీ కింది స్థాయిలో తిన్న అనిల్ కుమార్ యాదవ్ గారు ఎన్ని తిని ఉంటారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎన్ని తిని ఉంటారు, మిగతా వాళ్ళకి చేతులు మారటానికి ఎన్నెన్ని చేతులు మారుంటాయి, ఇవన్నీ కూడా రేపు పొద్దున విచారణలో మనం వినాలి. మరి ఎంక్వైరీ చేస్తున్న సిట్ చెప్పాలి. కానీ ఏది ఏమైనా చాలా క్లియర్గా నాకు అర్థమవుతుంది ఏంటంటే, రేపు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అంటూ జరిగిన తర్వాత ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో జైల్లోనే ఉంటారు. అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రారు. దానికోసమే వరుసగా ఒక 2-3 అంశాలను బయటకు తీసుకొచ్చిన తర్వాత అవి ప్రజల ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేద్దామని కూటమి ప్రభుత్వం అనుకుంటుంది అనేది నా ప్రగాఢమైనటువంటి భావన, నాకు అర్థమవుతున్న విషయం. ఇదేమి ప్రభుత్వం అఫీషియల్గా చెప్పట్లేదు, కానీ నాకు అనిపిస్తున్న విషయం. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగిన తర్వాత ఇప్పుడు మనం చూసాం కదా, ఎవరు అరెస్ట్ జరిగినా సరే వాళ్ళు ఈజీగా బయటకు రావట్లేదు. వాళ్ళ మీద ఉన్న ఇతర కేసులు అన్నీ కూడా ఒక్కసారిగా వస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు కనుక జరిగితే, అరెస్టు జరిగిన తర్వాత మిగతా కేసులన్నీ కూడా తీసి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ వచ్చినా సరే మళ్ళీ పీటీ వారెంట్ వేసి మళ్ళీ కొత్త కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కూడా జరిగింది అదే. 60 రోజుల కాలంలో 6 కేసులు పెట్టారు. అవి అంతకుముందు నుంచి ఉన్న కేసులు కాదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసిన తర్వాత ఉన్న పలానా కేసులు తీసుకొచ్చి పెట్టారు. 6 కేసులు పెట్టారు అప్పట్లో. అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కంటే ముందే కేసులు ముందు పెడతా ఉన్నారు. కేసుల్లో ఇన్వెస్టిగేషన్ వేగంగా చేపిస్తూ ఉన్నారు. కాకపోతే ఈ గనులు దాంట్లో ఎంతమంది అరెస్ట్ అవుతారో చూడాలి. ఎందుకంటే మద్యం స్కామ్లో ఇప్పటివరకు 12 మంది అరెస్ట్ అయ్యారు. అదే సారా స్కామ్లో 12 మంది అరెస్ట్ అయ్యారు మిథున్ రెడ్డి గారితో కలిపి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు ఐఏఎస్ కన్ఫైన్డ్, వీళ్ళంతా బాలాజీ గోవిందప్ప, వీళ్ళందరితో కలిపి దాదాపు 12 మంది అరెస్ట్ అయ్యారు.
ఇప్పుడు ఈ దాంట్లో ఇప్పటికే ఈ గనుల దాంట్లో అయితే మన కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారు. ఇక అనిల్ కుమార్ యాదవ్ గారు రేపో మాపో అరెస్ట్ అంటున్నారు. చూడాలి ఇక రాబోయే కాలంలో ఎన్ని అరెస్టులు కేవలం ఈ గనుల స్కామ్లో చూడాల్సి వచ్చిందని. కానీ ఏది ఏమైనా అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారు దాకా పోయే లోపలనే ఒక 10 మంది నాయకులు అరెస్ట్ జరగవచ్చు. ఒక 10 మంది నాయకులు. మరి ఎవరెవరు చేస్తారు, ఎవరెవరిది ఆపుతారు చూడాలి.